ఒక గురువు గారు కొంతమంది శిష్యులతో ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో అందరూ ఇతను చూశారు, కానీ ఎలాంటి గౌరవం లేదు, ఒకరినొకరు పలకరించుకోవటం లేదు, గురువుగారు చెప్పే ప్రవచనాలకు ఎవరో వచ్చింది లేదు. సరే, అక్కడ 2 రోజులు ఉండి చివరిగా ఊరందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టేసి, మీరు ఈ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళవద్దు, మీరు ఈ ఊరిలోనే ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. మరొక గ్రామం వెళ్ళారు గురు శిష్యులందరూ కలిసి. ఆ గ్రామంలో అందరూ చాలా మంచిగా పలకరించడము, ఒకరినొకరు పలకరించడం, ప్రతిరోజు గురువు గారికి ఏదో పలహారాలు తీసుకురావడం, ఆయన చెప్పే మంచి మాటలు వినడము, చాలా మంచిగా ఉంది ఆ గ్రామం. అక్కడ 2 రోజులు గడిపిన తర్వాత అందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, మీరు ఈ గ్రామంలో అస్సలు ఉండవద్దు, ఎక్కడికైతే వేరు వేరు ఊళ్ళకి వెళ్ళండి, తలా ఒక ఊరు వెళ్ళండి, మీరు మాత్రం ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి అన్నాడు. అలా గురువుగారు వెళ్తుంటే శిష్యులు కొంతమంది, ఏంది గురువుగారు ఆ ఊరిలోనేమో అందరూ చెడుగా ఉంటే వాళ్ళేమో ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు, వీళ్ళందరూ మంచిగా ఉంటేనేమో వేరు వేరు గ్రామాలకు వెళ్ళమని చెప్తున్నారు అని చెప్పేసి అడిగితే, నాయన చెడు తొందరగా ప్రచారంలోకి వెళ్తుంది, కానీ మంచి అంతగా ప్రచారం వెళ్ళదు. వీళ్ళకన్నా మంచి అలవాట్లన్నీ వేరు వేరు గ్రామాలకు వెళ్ళి స్ప్రెడ్ చేయాలి, అప్పుడే మంచి నిలబడుతుంది. ఓకేనా? సో బ్యాడ్ న్యూస్